హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి మన బ్లాగ్ ఏంటంటే, మా ఊర్లో ఇప్పుడు అమ్మవారి పండగ అంటారు కదా, ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు అమ్మవారి పండుగలు అనేవి జరుగుతాయి కదా. సో అలాంటిది ఇక్కడ పోలిపిల్లి అమ్మవారి పండుగ అనేది జరుగుతుందనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. మార్నింగ్ అంతా వెళ్ళలేదు నేను, మార్నింగ్ రష్గా ఉంటుంది కదా, కొంచెం ఎండ ఎక్కువ ఉందని వెళ్ళలేదనమాట. అండ్ సాయంకాలం అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సంపత్ నేను వెళ్ళాము. వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చేసి ఇంకా అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడం, ఎప్పుడు చూడలేదనమాట. సో వెళ్ళాను అండ్ అన్ని అమ్మవారిని దర్శనం అయితే చేసుకోలేదు, బట్ అయితే చూసాను అనమాట. ఎందుకంటే అప్పటికే 6:30 అరౌండ్లీ అయిపోయింది. ఇంకా చీకట్లో వెళ్ళి రావాలంటే కొంచెం కష్టం కదా అని చెప్పి సందుల్లో రావాలి. అందుకనే ఇంకా నేనైతే ఇంకా తొందరగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇలా అయితే అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి ఇంటికి వచ్చానమాట. ఇంకా నెక్స్ట్ డే ఇదైతే హాస్పిటల్లో, ఎందుకంటే చెప్పాను కదా బాగాలేదని, ఇంకా హాస్పిటల్ కూడా తిరుగుతున్నాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చూపించుకుందామని అవేళ మార్నింగ్ లేసి ఇంకా తొందరగా పనులన్నీ చేసుకొని పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసాను అనమాట. నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను ఈవేళ. చూద్దాం ఏమవుతుందో. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో టుడే అవర్ బ్లాగ్ స్టార్టెడ్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒంట్లో కొంచెం ఇప్పుడు అలసట తగ్గిందనమాట. అందుకని ఇంకా బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో టుడే ఆ బ్లాగ్ సమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను కిచెన్లో. ఎక్కడ నేను మేకఓవర్ చేస్తానంటే, మనకి ఏరియా వచ్చేసరికి అంతా ఎంప్టీగా వచ్చింది కదా, అంటే వాల్ వచ్చిందనమాట. ఓన్లీ వాల్ ఒకటే కనిపిస్తుంది. సో నేనేంటంటే ఒక వాల్ పేపర్తో ఇదంతా కూడా వెల్ ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ థింగ్స్ కూడా ఎక్కడక్కడ పెట్టి నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మేకఓవర్తో అయితే ఇవాళ మీ ముందుకు వస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అ వీడియో. అండ్ మీకు ఇంకొకటి కూడా నేను చేశాను మేకఓవర్. సో రెండు కలిపి నేను చూపిస్తాను అనమాట. ఆల్రెడీ దాని రిజల్ట్ అయితే వచ్చేసింది మనకి. సో బ్యూటిఫుల్గా ఉందన్నమాట వాల్కి స్టిక్ చేస్తే. అండ్ నాకేంటంటే ఇది కూడా మన కిచెన్లో ఏరియాగా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో రండి చూసేద్దాం ఎలా చేస్తానో ఏంటో, ఎలా ఉంటుందో ఫైనల్ లుక్ అనేది. కిచెన్లో ఏది లేకపోయినా సరే మనం 24 అవర్స్లో ఎక్కువ మ్యాక్సిమం టైం లేడీస్ స్పెండ్ చేసేదంతా కిచెన్లోనే కదా. సో అందుకనే మనకి కిచెన్ ఎంత అందంగా ఉంచుకుంటే అంత మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఏ పనైనా తొందరగా చేయాలనిపిస్తుంది. సో అందుకనే ఇంకా నేను కిచెన్ కోసం అయితే కొంచెం ఎక్కువే టైం స్పెండ్ చేస్తాను కిచెన్లో అయితే నేను. అండ్ కిచెన్ కోసం కూడా ఆలోచిస్తాను అనమాట, ఎక్కడ ఎలా ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడే కాదు ఎక్కడున్నా సరే నా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈవేళ ఏంటంటే ఇక్కడ నాకు అనిపించింది అనమాట, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వాల్ అంతా ఎంప్టీగా ఉంది, అంటే ఏం పెట్టినా సరే మూలకి అయిపోయింది కదా, దానికి లుక్ అనేది రాలేదు, అంటే కనిపించట్లేదు అనమాట. ఏం పెట్టినా మనకి ఒక లుక్ అనేది లేదు. సో అందుకనే చాలా రోజులు ఆలోచించి ఒక వాల్ పేపర్ అయితే నేను బుక్ చేశాను అనమాట మీషో నుంచి. అది ఫస్ట్ నేను ఎక్కడ చేస్తానంటే మనకి కిచెన్లోనే ఒక క్రాకరీ యూనిట్ అనేది చేయించాను అనమాట నేను. ఆ క్రాకరీ యూనిట్కి వాల్ అంతా బాగా ఎంప్టీగా కనిపిస్తుంది. సో దానికోసమని ఫస్ట్ నేను తెప్పించాను. యాక్చువల్లీ దానికి తెప్పించి నేను మొత్తం అంతా స్టిక్ చేశాను అనమాట. వాల్ పేపర్ అంతా స్టిక్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో అందుకని ఇంకా ఇక్కడ కూడా చేద్దాం అనేసరికి అది హాఫే మిగిలిందనమాట. హాఫ్ కూడా కాదు, 3/4 అయితే దీనికి అయిపోయింది. దానికి ఎటు కాకుండా సరిపోకుండా ఉంటుందని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకటి అయితే బుక్ చేశాను ఆలోచించి. బట్ ఇక్కడ చేసాక కూడా ఇది కూడా చాలా బాగుందనమాట. లుక్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఎందుకంటే మనకి కిచెన్లో కొన్ని వాల్స్ ఎంప్టీగా ఉన్నవి. ఈ దట్టు ఏంటంటే ఈ వాల్పేపర్ చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో అందుకనే నాకైతే థీమ్ నచ్చి కొంచెం చాలా రోజుల నుంచి స్టార్టింగ్ నుంచి
నుంచి వాల్‌పేపర్ స్టిక్ చేద్దామని ఒక ఐడియా అయితే ఉంది. బట్ అయితే ఇన్ని రోజులకైతే అయిందనమాట ఆ వర్క్ అనేది. చెప్పాను కదా! ఉండం కదా! ఎందుకు వెళ్ళిపోయే మాట అయితే ఇవన్నీ చేయడం అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఎన్ని రోజులున్నా మన ఇంట్లో మనం చేసుకుంటే తప్పే ఉందిలే మళ్ళీ అని చెప్పేసి ఎప్పుడొచ్చినా ఉంటది కదా! ఏం పాడైపోయింది ఏం కాదు కదా! అని చెప్పి మళ్ళీ ఇదైతే చేశాననమాట. కానీ నాకు చాలా నచ్చిందనమాట. చాలా బావుంది. 2 లుక్ కూడా చాలా బావుంది. మీకు తర్వాత చూస్తారు కదా మీరే. అప్పుడు మీకే అర్థమవుతుంది. బట్ చాలా బావుందనమాట. ఇలా చిన్న చిన్నవి మనం చిన్న చిన్న మేక్ ఓవర్స్ అండ్ కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ అండ్ కొంచెం మనం డెకోర్ ఐటెమ్స్ అవి పెట్టుకుంటే ఎలాంటి కిచెన్ అయినా సరే బావుంటుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే నీట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ కిచెన్ అయితే ఎప్పుడు బానే ఉంటది. ఫస్ట్ నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి బాగా. సో, అదైతే నేను చేస్తాను. బట్ ఏంటంటే ఒంట్లో బాగోడం వల్ల కొంచెం కొంచెం ఏంటంటే అటు ఇటుగా అవుతుంది పని అనేది. నాకు ఎప్పుడు ఒంట్లో బాగుంటుందో తెలియదు, ఎప్పుడు ఒంట్లో పాడైపోతుందో తెలియదు. బాగున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా నేను ఇంట్లో కిచెన్లోని నెక్స్ట్ ఇంటికి కొంచెం కొంచెంగా చేసుకుంటానన్నమాట నాకైనంత వరకు. ఇంకా చాలా షాపింగ్ అనేది చేయాలి, ఇంట్లో ఐటమ్స్ తీసుకోవాలి, బట్ దేనికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే ఇల్లు పెద్దదైపోయింది, క్లీనింగ్ సెక్షన్ చేయలేకపోతున్నాను అనమాట ఒక్కదాన్ని. సో అందుకనే ఇంకా కిచెన్ మాత్రం ఎప్పుడు ప్రాపర్గా ఉంచుకుంటాను అనమాట. ఓపిక ఉన్నప్పుడు ఫస్ట్ కిచెన్లోనే ఎంటర్ అవుతాను. మొత్తం కిచెన్ అంతా నీట్గా వెల్ ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. సో తొందరలో నేను మా కిచెన్ టూర్ కూడా చూపిస్తాను మీకు. అందుకనే ఈ ఐడియాస్ అన్నీ థాట్స్ మొత్తం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడి మా కిచెన్ చూసి ఇంకొకరు కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. నేను ఏమేమి ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తే బాగుంటుందని ఐడియాస్. ఎందుకంటే మనం కూడా మన సొంత ఐడియాలు కొన్ని అండ్ మనం కూడా చూసి నేర్చుకునేవే కదా కొన్ని ఐడియాస్. బట్ ఏంటంటే చూసినవన్నీ చెయ్యాలి అని అనిపించదు కదా. అందుకనే నేనే ప్రాక్టీస్ చేసి నేను సొంతంగా చేసి చూపిస్తే, ఎందుకంటే మాది సొంత ఇల్లు కాబట్టి నేను ఏం చేసుకున్నా సరే నీట్గానే ఉంటుంది కదా. సో అందుకనే ఇంకా కొంచెం కొంచెంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఎవరికైనా ఐడియాస్ నచ్చి చేసుకోవాలంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ వాల్పేపర్ స్టిక్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఎటువంటి వాళ్ళైనా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం లైన్స్ అవి చూసుకొని థీమ్ అంతా ఒకలాగా, డిజైన్ అంతా ఒకలాగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఈవెన్ ఎక్కడైనా చిన్న చిరిగిపోయినా సరే ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మనకి డిఫరెన్స్ అనేది ఏమీ తెలియట్లేదు. ఎందుకంటే ఎంత ప్రాపర్గా చేసినా ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ అనేది వస్తుంది కదా. నేను కూడా అదే మిస్టేక్ చేశాను, క్రాస్గా కట్ చేశాను, ఒక దగ్గర మనకి అప్ డౌన్ అయింది. బట్ ఏంటంటే కిందన మళ్ళీ నేను వేరే పీస్ అవుట్ కట్ చేసి స్టిక్ చేస్తాను. అసలు మనకి డిఫరెన్స్ అనేది ఏమీ తెలియట్లేదు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను హాఫ్ అంటించేసాను. ఇంక ఇక్కడ పేస్ట్ చేసి వదిలేద్దామా అనుకున్నాను, ఈ సైడ్ వాళ్ళు వదిలేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఇంకా సైడ్ కార్నర్ కూడా చేస్తే బాగుంటుందేమో అనుకొని మళ్ళీ ఆలోచించి అయితే ఇంకా సైడ్ కార్నర్ కూడా స్టిక్ చేసేసాను అనమాట మొత్తం. ఇంకా ఆవేళ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాక ఆఫ్టర్నూన్ నుంచి ఈ పని అంతా చేశాను. వచ్చేసరికి పాపం సంపత్ రిచు అన్నీ నీట్గా ఇంట్లో పెట్టేశారు. బట్ ఏంటంటే కిచెన్ అయితే పిల్లలు ఎంత చేస్తున్నా కిచెన్ అనేది చేయలేరు కదా మగ పిల్లలు ఎవరును. సో కిచెన్ అయితే అలాగే ఉండిపోయింది. ఇంకా నాకైతే మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి అని చెప్పారనమాట. అది 28, 29 నాకు డేట్స్ ఇచ్చారనమాట స్కాన్ కోసం. సో ఒకసారి మనం అవన్నీ చేయించేసుకుంటే మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది కదా, పీస్ఫుల్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు. ఇంకా వీడియో కంటిన్యూషన్ అయితే ఇంకా మీరు చేయండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదన్నమాట మన ఫైనల్ లుక్. ఎలా ఉంది? చాలా అందంగా ఉందండి. ఇలా చూసారు కదా, ఈ ఏరియా అంతా కూడా మంచి లుక్ వచ్చేసింది అనమాట. కార్నర్ అంతా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను ఈ వాల్ కూడా డెకరేట్ చేశాను అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో ఈ ఏరియా కూడా నేను చేశాను. ఈవేళ ఎంత అందంగా ఉంది కదా, మా కిచెన్ చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న స్మాల్ మేక్ ఓవర్తో కిచెన్ లుక్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను మర్చిపోయాను, ఇక్కడ ఒకటి కొంచెం స్టిక్ చేయాలన్నమాట పేపర్. సో ఇది కూడా స్టిక్ చేద్దాం. చిన్న కార్నర్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మనం స్టిక్ చేసేద్దాం. బోలో చూడండి, ఇది కూడా స్టిక్ చేస్తాను. ఎక్కడ మనకి గ్యాప్ అనేది కనిపించట్లేదు అనమాట. కూడా చూసారు కదా మీరు, ఎంత న్యాచురల్గా వచ్చేసింది కదా. అండ్ చాలా నచ్చింది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేశాక మీకు మళ్ళీ ఫైనల్ లుక్ అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ అయిందండి. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఏదో స్నాక్ ఉండాలి కదా. అదే టైంలో ఇంకా సంపత్ బయట నుంచి నూడిల్స్ తీసుకొచ్చాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేను చేయలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాగా లేట్ అయిపోయింది అనమాట. 2:30 అరౌండ్లీ అయిపోయింది. ఇవాళైతే వెడ్నెస్డే అనమాట. మార్నింగే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. సో మార్నింగ్ నుంచి ఇంకా मूत नहीं मौत मैंने खा लिया, आप खा लिया। खाओ, झूठ मत बोलो। मैंने खा लिया बेबी, खा लिया। आप खा लो, आप खा लो, मैंने खा लिया। కిచెన్ చూడండి, నాకు తినమని చెప్తున్నాడు పాపం. కిచెన్ కూడా తినమనండి. ఖాలో, आप खा। खाओ, मैंने खा लिया, आप खा लो। फर्स्ट आप खाओ। मैंने खाया था। नहीं खाया आपने, मुझे पता है। नहीं मैंने खाया था, आप खा लो। मैंने बहुत सारा खा लिया। नहीं आप नहीं, नहीं आप वाटर चाहिए। नहीं मुझे अब नहीं चाहिए, अब नहीं खाना मुझे, आप खा लो। नहीं आप खा लो, मुझे बहुत है ना। आप खा लो, मैं नहीं काम करती हूँ, आप खा लो। ఇంకా మధ్యలో అయితే బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ ఫాస్ట్గా అయితే ఇంకా ముందు మీరు చూసారు కదా, నేను రోల్ అనేది వేసాను కదా, మళ్ళీ అదే షీట్ క్లీన్ చేసేసి కొంచెం కిందన ఏంటంటే అది బాగా లైట్ వెయిట్గా ఉందన్నమాట షీట్. ఇటు అటు కదులుతుంది, ఏదైనా మనం పెట్టిన వస్తువులు అనేది కదులుతున్నాయి అనమాట. అందుకనే కొంచెం ఫెవిస్టిక్ అనేది కింద వేసి స్టిక్ చేసేసాను అనమాట. అది ఇంకా ఏరియా కదలకుండా. ఇంకా జనరల్గా మనం ఏం పెట్టుకుంటామో మిక్సీస్ అండ్ గ్రైండర్ అవే పెట్టాను. అవైతే ఎక్కువైపోయింది ఆ స్పేస్లోని, కొంచెం తక్కువగానే పెట్టాలి. ఏంటంటే ఇంకా వేళ నాకు లేట్ అయిపోవడం వల్ల ఇంకా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను, మొత్తం ఆ రో అంతా కంప్లీట్గా చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే టైం అయిపోవడం వల్ల ఇంకా అక్కడతో ఆపేసాను అనమాట. అలాగా మనం కామన్గా ఎలా పెట్టుకుంటామో థింగ్స్ అనేది అలా పెట్టేసి ఇంక నేనైతే ఆపేసాను. ఇంకా వీడియో చూడండి మీరే. చూసారు కదండి, ఇదండి మన ఫైనల్ లుక్ అనమాట. ముందు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు చూసారా, ఇది మేకవర్ చేసాక ఎలా ఉంది. మేకవర్ అంటే జస్ట్ నార్మల్గా నేను థింగ్స్ ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా బాగా మేకవర్ చేయాలి దీన్ని, సో చేద్దాం తర్వాత. బట్ ఇప్పటికైతే ఇంకా ఈ బ్లాగ్కి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వాల్పేపర్ అనేది. అండ్ ఇక్కడ ఈ వాల్ అండ్ ఆ వాల్ చూసారు కదా, వాల్పేపర్స్తో ఎంత నీట్గా ఉన్నాయో స్టిక్ చేసుకుని. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మన వీడియో చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ ఇవాళ చెప్పాను కదా నేను హాస్పిటల్కి వెళ్ళానని. సో నాకైతే కొంచెం టెన్షన్ తగ్గిందనమాట, ఎందుకంటే ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటున్నాను. సో ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్నాక రిజల్ట్ ఏదో తెలుస్తుంది. ఎందుకంటే ఏదో అవుతుంది అనకంటే టెస్ట్ చేయించుకొని ఏమీ లేదు, లేకపోతే ఏదైనా ఉందో తెలుసుకుంటే బెటర్ కదా. సో నాకైతే ఎంఆర్ఐ స్కాన్ డేట్ ఇచ్చారు, ఫస్ట్ కల్లా అయిపోతుంది. సో అందుకే కొంచెం టెన్షన్ ఫ్రీ అనమాట. అండ్ మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంది ఇవాళ అయితే.
అండ్ అందుకే నేను కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకొని చిన్న మేకోవర్ అయితే చేస్తానన్నమాట. వాల్ మేకోవర్ చేస్తాను. ఎలా ఉంది అందరూ కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ మొత్తంగా ఒకరోజు ఫుల్గా ఆర్గనైజ్ చేసి మీకు చూపిస్తానన్నమాట. అంటే ఇప్పటికైతే ఇది లుక్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మన ఛానల్ చూసి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాం. టేక్ కేర్ ఫ్రెండ్స్.